హాయ్, దిస్ ఈజ్ ఉషా థాట్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఇంకా ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అండ్ ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఆగిపోయిన వాళ్ళ కోసం. ప్లీజ్ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఇంకా 3 months వరకు మనకి అవకాశం ఉంది. యాక్చువల్గా 4 months ఉంది. సరే, ఒక 1 month అటు ఇటు వెళ్ళిపోయినా 3 months ఉంది. బేసిక్గా ఇంతకుముందు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ నెగ్లెక్ట్ చేసాం, అయిపోయింది. ఆఫ్టర్ 2027 Feb 1 నుంచి మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నా చేసే ఇంట్రెస్ట్ మనకు రాదు, కంపల్సరీ రాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ మానిటైజేషన్ ప్రాసెస్ కోసం 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 10 million వ్యూస్ వస్తే సరిపోద్ది. దానికి డబల్ ఆఫ్టర్ ఫెబ్, దానికి డబల్ రావాలంటే మనకున్న ఇంట్రెస్ట్ కూడా పోయిద్ది. మీరు యూట్యూబ్ ఛానల్ కంటెంట్ కోసం వెతుక్కుంటే కంటెంట్ కోసం చాలా కంటెంట్ ఉందండి, మీరు చెయ్యాలి. కానీ చాలా కంటెంట్ ఉంది. ఇప్పుడు వ్లాగ్స్ చేయొచ్చు, డైలీ రిక్వైర్మెంట్స్ చేయొచ్చు, వ్లాగ్స్ చేయొచ్చు, కుకింగ్ వీడియోస్ చేయొచ్చు అండ్ హోమ్ డెకార్ చేయొచ్చు. వాటన్నిటి మీద మాకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే, ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ స్టోరీ టెల్లర్, మనం చిన్నప్పటి నుంచి విన్న స్టోరీస్ అన్నీ ఉంటాయి కదా, వాటిని మోడరైన్ చేసి ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా స్టోరీ టెల్లింగ్ చేయొచ్చు అండ్ ట్రావెలింగ్ చేయొచ్చు, అంటే టెంపుల్ వ్లాగ్స్ చేయొచ్చు, పూజా వ్లాగ్స్ చేయొచ్చు అండ్ మీకు స్టిచ్చింగ్ అలా ఏదైనా ఫీల్డ్ ఉంటే మీరు అలా ఆ వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ మాకు వీటన్నిటి మీద దేని మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏ ఫీల్డ్లో పెద్దగా అవగాహన లేదు, నేను జస్ట్ నార్మల్గా ఇంట్లోనే కూర్చుంటా అంటే మీకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మీషో ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, మీషో అండ్ ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం ప్రోడక్ట్స్ కంపల్సరీ మన డైలీ ఒక 1 monthకి వచ్చేసి 5-6 ఆర్డర్స్ ఎట్లానూ వస్తాయి మనకి ఇంటికి. ఆ 5-6 ఆర్డర్స్కి బదులు ఇంకా మనకి ఇప్పుడు మీషో అండ్ ఫ్లిప్కార్ట్ ఆ అవైలబిలిటీ కూడా తెచ్చింది కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి. అట్లా మీషో అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్రోడక్ట్స్ యూస్ చేసుకొని ఆ వీడియోస్ చేయొచ్చు, స్టైలింగ్ వీడియోస్ చేయొచ్చు, గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేయొచ్చు. ఇలా ఇంత కంటెంట్ ఉందండి, ఇంత కంటెంట్ ఉంది. మీరు కంటెంట్ కోసం వెయిట్ చేస్తూ ఏం చేయాలో తెలియట్లేదు అని మాత్రం వెయిట్ చేయొద్దు. ఆ ఒక్క విషయం దగ్గర అయితే ఆగద్దు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కెమెరా ఫియర్ ఉంటే గనక మీరు అసలు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయాలి కదా, నాకు రావట్లేదు, నాకు భయం అనుకుంటే ఎట్లా? మీరు అసలు స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక 1 వీడియో చేయండి, దానికి ఎడిటింగ్ చేయండి. నాకు ఎడిటింగ్ రాదు అనుకుంటే మీరు ఇప్పుడు మనం ఒక మూవీ చూస్తాం, లేదు యూట్యూబ్ ఓపెన్ చేసి ఎన్ని గంటలు చూస్తామో కూడా మనకే తెలియదు. అన్ని గంటలు అవి చూసే బదులు ఒక్క 1 డేలో మీరు ఎడిటింగ్ కోసం అసలు బోలెడ్ వీడియోలు ఉన్నాయి. అన్ని వీడియోల్లో అలా ఒక చూపేస్తే మనకి కంపల్సరీ ఒక 30-40% ఎడిటింగ్ ఎట్లయినా వస్తుంది. అండ్ మీకు ఇంకా ఏంటంటే, మీకు ఈ కెమెరా ఫియర్ వల్లే ఆగిపోతున్నాం, ఎడిటింగ్ వల్లే ఆగిపోతున్నాం అనే దానికోసం అయితే మీరు ఆ వీడియోస్ కోసం కాకుండా మీరు డైలీ మీ ఇంట్లో ఏదో ఒక వీడియో తీసుకుంటూ ఉంటారు కదా, ఆ వీడియోని ఎడిటింగ్ చేసి చూడండి, మీకు అర్థమైద్ది. ఒక 2-3 వీడియోలు ఎడిటింగ్ చేస్తే మీకు కంపల్సరీ వచ్చేస్తుంది. ప్లీజ్ నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ చేయడానికి సాకులు వెతుక్కోండి, కానీ చేయకుండా ఉండడానికి మాత్రం సాకులు వెతుక్కోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు యూట్యూబ్ చేయడం అంటే అది ఒక పెద్ద పని, పెద్ద కష్టంలాగా ఉండేదండి. కానీ ఇప్పుడు వచ్చిన టూల్స్ అవన్నీ ఆధారంగా చేసుకొని యూట్యూబ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఇంతకుముందు థంబ్నెయిల్ చేయాలంటే గంటలు పట్టేది. ఇప్పుడు థంబ్నెయిల్ చేయాలంటే జస్ట్ 5 seconds విత్ చాట్ జీపీటీ. అసలు చాట్ జీపీటీతో ఎంతమంది బ్రతుకుతున్నారో మీకు తెలియట్లేదు. చాట్ జీపీటీలోకి వెళ్ళి మీ కంటెంట్ ఆధారంగా థంబ్నెయిల్ చేసి ఇవ్వమంటే వితిన్ సెకండ్స్లో చేసిస్తుంది. ఇంకా ఎందుకు భయపడతా ఉంటున్నారో నాకు అర్థం కాలేదు. మీకు అంతగా స్పాంటేనియస్గా అవి పలకడం రావట్లేదు, చెప్పడం రావట్లేదు, నేను అనుకున్నది బయట పెట్టలేకపోతున్నాను అంటే ఒక 2-3 times మీరు ప్రాక్టీస్ చేయండి.
ప్రాక్టీస్ చేసి కెమెరా ఆన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. కెమెరా ఆన్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఒక 2-3 టైమ్స్ తర్వాత మీకు కంపల్సరీ వచ్చేస్తుంది. మీకు ఆ భయం పోతుంది, ఆ బిడియం పోతుంది మీకు ఫస్ట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరందరూ ఇప్పుడు మేము ఎలా చేయాలి, ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్న వాళ్ళే ఇంకా అట్లాగే ఇప్పటిదాకా చేసిన వాళ్ళే ఆగిపోయారు. ఇప్పటికిప్పుడు వచ్చి మేము ఎలా ఈ 3 monthsలో మీకు చేయాలి, మాకు ఎట్లా మానిటైజ్ అయ్యిద్ది అనుకుంటే బెస్ట్ ఫీచర్ ఏంటంటే లైవ్లు చేయడం అండి. మీరు లైవ్ చేయండి. పర్ డే వచ్చేసి 2-3 లైవ్స్ పెట్టుకోండి. ఎవ్రీ లైవ్ ఒక 1 hour ఉండేలా చూసుకోండి. మీకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మీకు ఒక 50 సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోతుంది. 50 సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు లైవ్ చేసుకోవడానికి లైవ్ ఓపెన్ అయ్యిద్ది. 50 సబ్స్క్రైబర్స్ లేకుండా మీరు లైవ్ చేసుకోవడానికి కుదరదు. ఈ 50 సబ్స్క్రైబర్స్ మేము ఎలా తెచ్చుకోవాలి అంటే దానికి కూడా నేను టిప్స్ చెప్తాను. మనం ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ వచ్చేసి మనకు అంత ఈజీగా రారు. 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలంటే చాలా కష్టమే, కాదనట్లేదు. ఒక 50 సబ్స్క్రైబర్స్ వస్తే మనం లైవ్ చేసుకోవచ్చు. పర్ డే మనం లైవ్ చేసుకుంటే ఈ 3 monthsకి 90 days కింద డివైడ్ చేసుకుంటే 4 months ఉంది కదా, సరే 4 months వేసుకుందాం. 4 monthsకి 120 days కింద డివైడ్ చేసుకుంటే పర్ డే 34 hours మనకి మానిటైజేషన్కి కావాలంటే 34 hours కావాలి. ఎవ్రీడే 34 hours కావాలంటే మీరు షార్ట్స్ చేయండి, కంపల్సరీ లాంగ్ వీడియోస్ చేయండి. 90 days ఏదో ఒక కంటెంట్ కింద మీరు లాంగ్ వీడియోస్ చేయండి. లాంగ్ వీడియోకి ఒక 10 minutes లాంగ్ వీడియో చేసిన దానికి మీ రోజంతా ఆ 10 minutes వీడియోని ఒక 10 మందే చూసినా ఒక 1 hour వచ్చింది అనుకుంటే, ఈ లైవ్లు చేసుకుంటే ఏంటంటే ఈ 34 hours ఇప్పుడు మీరు ఒక 5-6 members అన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ గ్రూప్ మెంబర్స్ ఉంటారు కదా, ఆ 5-6 members అన్న చూస్తే మీరు 3 times లైవ్ పెట్టుకుంటే 1 hour అంటే 9 hours, 3 hours 5 members అట్లా మీకు ఎట్లోకట్లా ఒక 34 hours వచ్చేటట్టు మీరు చూసుకోండి. ఫస్ట్ ఆ 34 hours వచ్చేటట్టు చూసుకుంటే మీకు ఎట్లాగైనా మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. కంపల్సరీ మీకు మానిటైజేషన్ అయితే అయిపోతుంది, అది నాది గ్యారంటీ కంపల్సరీ. కాకపోతే మీరు కంటెంట్ మంచిగా ఉండేలా చూసుకోండి. కంటెంట్ ముఖ్యం. ఏదో ఒక చెత్త లైవ్లు పెట్టి ఏదో ఒక చెత్త చూపిద్దాం అనుకోకుండా మీ ఫేస్ చూపించి మంచిగా మాట్లాడతా మంచి కంటెంట్ తోటి మీరు వీడియోస్ చేస్తే కంపల్సరీ మానిటైజేషన్ అయిపోయిద్ది. మీరైతే భయపడకండి. ఫస్ట్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే మీకు 50 సబ్స్క్రైబర్స్ అయితే సరిపోయింది. కాబట్టి మీరు సబ్స్క్రైబర్స్ కోసం పాకులాడాల్సిన అవసరం లేదు. 50 సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ చేసుకోవచ్చు. లైవ్ చేసుకున్న తర్వాత మీకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతున్నారు అనుకునేటప్పుడు మీరు 1000 సబ్స్క్రైబర్స్ కోసం ట్రై చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి చెప్పద్దు, అస్సలు చెప్పద్దు. మీ క్లోజ్ మీకు కంపల్సరీ వీళ్ళు క్లోజు, వీళ్ళు మనల్ని బ్యాక్ స్టెప్ వేయనివ్వరు అనుకునే వాళ్ళకి మాత్రమే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసామని చెప్పండి. మీ హస్బెండ్, మీ మదర్, మీ ఫాదర్, వాటెవర్ మీకు దగ్గరగా ఉండే వాళ్ళకి మాత్రమే చెప్పండి. ఇది నేను బేసిక్గా చెప్పే విషయం. ఎందుకు అంటే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసాము అని చెప్పామనుకో, అందరూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారో చేయరో అది పక్కన పెట్టండి. చేస్తే ఓకే, చేయకపోయినా ఇంకా ఓకే, దాన్ని తీసేసేయండి అసలు మైండ్లో నుంచి. మనం వాళ్ళు చూస్తున్నారు మన వీడియో అనుకుంటే మనం ఏదైతే కంటెంట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఓపెన్గా ఫ్రీగా చేయలేం, అసలు చేయలేం. అమ్మో ఈ వీడియో చేస్తున్నాం అంటే వాళ్ళు కూడా చూస్తారేమో ఈ వీడియో అనే భయం మనలో ఉండిద్ది. అదే ఆఫ్టర్ మానిటైజేషన్ మనకి ఎవ్వరు వీడియో చూస్తున్నా మనకేం ఫరక్ పడదు. మనం అసలు జస్ట్ లైట్ వదిలేస్తాం అంతే. ఎందుకంటే మా డబ్బుల కోసం మేము చేస్తున్నాం, మా ప్రొఫెషన్ మేము చేస్తున్నాం అన్న రేంజ్లోనే ఉంటాం మనం. అదేంటక్క మరి మనం యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఈ విషయం ఎవరికి చెప్పకపోతే మరి మనకి సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు? ఫస్ట్ 50 సబ్స్క్రైబర్స్ బేసిక్ అని నువ్వు చెప్పావు కదా అని మీరు అనొచ్చు. అవునండి, ఫస్ట్ 50 సబ్స్క్రైబర్స్ రావాలన్నా కూడా మనకి కష్టమే. అంత త్వరగా యూట్యూబ్ నుంచి అయితే
మనం కంటెంట్ స్టార్ట్ చేసిన వెంటనే మనకు సబ్స్క్రైబర్స్ అయితే రారు. నాకు ఫస్ట్ 20 సబ్స్క్రైబర్స్ వచ్చేసి మా ఫ్యామిలీ నుంచే వచ్చారు. అండ్ బేసిక్గా మా మదర్, మా అన్నయ్య, అట్లా నేను ఎవరికైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అని చెప్పానో వాళ్ళే వచ్చారు. నేను ఎవరికైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానని చెప్పానో వాళ్ళందరూ నన్ను పుష్ చేసేవాళ్ళేనండి. అమ్మో నేను ఈ కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను, దీనివల్ల వాళ్ళు నన్ను ఏమన్నా ఎగతాళి చేస్తారేమో, నాకేమన్నా భయం వేసిద్దేమో, లేదు వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో అనుకునే వాళ్ళు ఎవరికి నేను చెప్పలేదు. ఈ 20 సబ్స్క్రైబర్స్ నాకు అందరూ మా ఫ్యామిలీ మెంబర్సే, నన్ను పుష్ చేసే వాళ్ళకి మాత్రమే నేను చెప్పాను. అండ్ ఇంకో 30 సబ్స్క్రైబర్స్ నాకు ఎలా వచ్చాయంటే, నేను బేసిక్గా హాస్పిటల్కి వెళ్ళానండి. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది, అంటే మళ్ళీ అక్కడ కూడా నేను పిల్లలకు కానీ, కుర్ర పిల్లలకు కానీ, ఈ చిన్నపిల్లలకి, అంటే మన ఏజ్ ఫ్యాక్టర్ ఉండే వాళ్ళు ఎవరికి నేను చెప్పలేదండి. ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో ఎల్డర్స్ దగ్గర టచ్ ఫోన్ ఉన్న వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని వాళ్ళకి చెప్పాను, అర్థమయ్యేలా చెప్పాను. ఇలా అండి, నేను రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, నేను మీ ఫోన్లో ఏం చేయట్లేదు, కావాలంటే మీరే చూడండి అని వాళ్ళకి స్క్రీన్ చూపిస్తానే నేను వాళ్ళ ఫోన్లో నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అలా నేను ఒక 50 సబ్స్క్రైబర్ని సంపాదించాను ఫస్ట్. ఆ 50 సబ్స్క్రైబర్సే ఇప్పుడు నాకు కూడా ఉంటారు, మీరు చూడొచ్చు. నాకైతే 100 సబ్స్క్రైబర్స్ కూడా లేరు ప్రస్తుతానికి, కానీ వాచ్ అవర్స్ చూసారంటే మీరు నాకు మంచి వాచ్ అవర్స్ వస్తున్నాయి, కావాలంటే చూడండి. అండ్ నా కంటెంట్కి మంచి వ్యూస్ వస్తున్నాయి, అది కూడా మీరు చూసుకోవచ్చు. మనకి బేసిక్గా ఇప్పుడు మన రిలేటివ్స్కైనా యూట్యూబ్ చెయ్యని వాళ్ళకైనా అందరికీ తెలియాల్సిన విషయం అండ్ తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మనకు మనీ రావు, కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకు మనీ వస్తాయని వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నందువల్ల మనకి మనీ రావు. మనకు వచ్చే వ్యూస్, వాచ్ అవర్స్, వాచ్ టైం బట్టే మనకి మనీ వస్తుంది, కాబట్టి దానివల్లే మనకి మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయ్యింది. కాబట్టి మనకు బేసిక్గా అదే ముఖ్యం. సో మనం భయపడాల్సిన పని లేదు. అలా నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అండ్ బయట ఇప్పుడు బస్ స్టాండ్లో కానీ అట్లా వాళ్ళకి చెప్పాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి. ఏంటి వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, ఇదొక ఫ్రాడ్ ఏమో, ఇదొక స్కామ్ ఏమో, మన ఫోన్ తీసుకొని వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళకి మళ్ళీ మనం అర్థమయ్యేలా చెప్పాలండి. లేంటి వాళ్ళు భయపడతారు, ఇదో స్కామ్ ఏమో, ఇది ఫ్రాడ్ ఏమో, వీళ్ళు మన ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నారో అని చెప్పి వాళ్ళు మనల్ని తిట్టిగా తిడతారు. కాబట్టి మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. మా అమ్మ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా యూట్యూబ్లో వీళ్ళందరూ వస్తున్నారు కదా, అలాగే నేను వీడియోస్ చేస్తున్నాను, దానికోసమే నా వీడియోస్ మీకు వచ్చేలాగా నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను, మీ ఫోన్లో ఏం చెయ్యట్లేదు అని చెప్పాలి మనం వాళ్ళకి. అట్లా చెప్పి నేను 50 సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాను. ప్రస్తుతానికి నాకున్న సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళే, మీరు ఒకసారి చూడొచ్చు కావాలంటే. అండ్ ఇంకా మీరందరూ అనుకోవచ్చు కదా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మరి చాలా ఎక్విప్మెంట్ కావాలి, అదంతా ఎలా అక్క, మేము అంత మనీ బేర్ చేయలేమని చెప్పి. ఏం లేదండి, మీకు బేసిక్గా ఒక మంచి కెమెరా క్వాలిటీ ఉన్న ఫోన్ ఉంటే చాలు. అండ్ ఒక రింగ్ లైట్ అయితే కంపల్సరీ అండి. ఎందుకంటే నేను ట్రై చేశాను ఆల్రెడీ, నేను రింగ్ లైట్ లేకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేశాను, బట్ అస్సలు క్లారిటీ రావట్లేదు. మన ఫోన్ మంచి క్వాలిటీ ఫోన్ ఉన్నా కూడా మనకి రింగ్ లైట్ అయితే బేసిక్ అండి. అండ్ ఒక మైక్, ఇదిగోండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, సేమ్ మైక్ జస్ట్ ఒక 2000 ఉంటే మనకి సరిపోయిద్దండి. ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఈ ఎక్విప్మెంట్తో మనకి మానిటైజేషన్ అయ్యే వరకు, మానిటైజేషన్ ఏంది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ వరకు నెట్కి రావచ్చు. మనం చూసారు కదా మా వాళ్ళు ఆగుతున్నాడు. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, భయపడకండి, యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ 50 సబ్స్క్రైబర్స్ని ఇలా ట్రై చేసి సంపాదించుకోండి. అంతేనండి ఈ వీడియోకి. బాయ్.